నగరానికి కొత్త సిపిగా శంకబ్రత బాగ్చి. విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్గా శంకబ్రత బాగ్చి సోమవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. నూతన కమిషనర్కు నగర పోలీసు యంత్రాంగం గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా పోలీస్ బ్యాండ్తో నూతన సిపికి స్వాగతం పలికారు. బాధ్యతలు స్వీకరించిన నూతన సిపికి పోలీసు అధికారులు, సిబ్బంది అభినందనలు తెలిపి పుష్పగుచ్చాలు అందించారు. నగరానికి కొత్త సిపిగా శంకబ్రత బాగ్చి. వెస్ట్ బెంగాల్కి చెందిన డాక్టర్ ఎస్బి బాగ్చి 1996 బ్యాచ్కి చెందిన ఐపీఎస్ అధికారి. 1997లో ప్రొఫెషనల్గా విధుల్లో చేరి దేశ రాజధాని న్యూఢిల్లీ, కలకత్తా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పాటు రాష్ట్రంలో వివిధ హోదాల్లో పనిచేశారు. అనంతరం సిబిఐ జాయింట్ డైరెక్టర్గా పనిచేస్తూ కీలకమైన కేసును దర్యాప్తు చేశారు. ఆ తరువాత గ్రేహౌండ్స్ అసాల్ట్ కమాండర్గా, తరువాత జమ్మలమడుగు ఎస్పీగా, కడప ఓఎస్డీగా పనిచేస్తూ జీఓఐ ప్రిన్సిపల్ సెంట్రల్ డిటెక్టివ్ ట్రైనింగ్ స్కూల్కి బదిలీపై వెళ్లారు. తరువాత నిజామాబాద్ ఎస్పీగాను పనిచేశారు. హైదరాబాద్లో ఏపీఎస్పీ 1వ బెటాలియన్ కమాండెంట్ గాను, కర్నూలులో, గుంటూరులో ఎస్పీగా విధులు నిర్వహించారు. తదనంతరం గ్రేహౌండ్స్ డిఐజీగాను, న్యూఢిల్లీలో సిబిఐ సిఐడి సిపిఐలోను ఏసీబీ డైరెక్టర్గాను, ఏపీఎస్పీ బెటాలియన్ల అదనపు డైరెక్టర్ జనరల్గాను, అడిషనల్ డీజీగా వివిధ హోదాల్లో పనిచేశారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్, ఏపీ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్కి డైరెక్టర్ జనరల్గాను, రాష్ట్ర ఇన్ఛార్జ్ డీజీపీగాను పనిచేసిన తరువాత ఇప్పుడు విశాఖ నగర పోలీస్ కమిషనర్గా బదిలీపై వచ్చారు. డిపార్ట్మెంట్లో ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి సిపిగా రావడం పట్ల నగర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నగర పోలీస్ కమిషనర్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత బాగ్చి మీడియాతో మాట్లాడారు. విశాఖలో పనిచేసే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. వైజాగ్తో నాకు ఎంతో అనుభవం ఉందని, నా పెళ్ళయ్యాక హనీమూన్ ఎక్కడ చేసుకోవాలన్న మాటలు వచ్చాయని, అందరూ స్విట్జర్లాండ్ అన్నారని, కానీ నా దగ్గర డబ్బులు లేవు, అందువల్ల ఎక్కడైనా హిల్ స్టేషన్, సముద్రం రెండు ఉన్న ప్లేస్కి తీసుకెళ్తానని నా భార్యకి మాటిచ్చాను. అందుకే విశాఖను ఎంచుకున్నాను. అదే విశాఖకు సిపిగా రావడం నాకు, నా కుటుంబానికి ఎంతో సంతోషం కలిగిస్తుందని చెప్పారు. పోలీస్ స్టేషన్కి ఎవరైనా వస్తే మర్యాద ఇవ్వాలని, పబ్లిక్తో ఎవరూ అనుచితంగా ప్రవర్తించరాదని, సిబ్బందిలో ఎవరైనా అవినీతికి పాల్పడితే శాఖాపరమైన కఠిన చర్యలు ఉంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేశారు. విశాఖ కేంద్రంగా గంజాయి తరలింపు జరుగుతుందని, ప్రత్యేకంగా పక్క రాష్ట్రాల నుంచి గంజాయి విశాఖకి వస్తుందని, దీన్ని అరికట్టడానికి అన్ని చర్యలు తీసుకుంటానని చెప్పారు. ఆపరేషన్ పరివర్తన చాలా బాగా సక్సెస్ అయిందని, దాన్ని మరింత పటిష్టవంతం చేస్తానని ఈ సందర్భంగా తెలిపారు. నగర ప్రజల శాంతి భద్రతలను కాపాడడంలో ఎక్కడా రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అదేవిధంగా సిబ్బంది కూడా బాధ్యతాయుతంగా తమ విధులు నిర్వహించాలని, మితిమీరితే చర్యలు తప్పవని కూడా హెచ్చరించారు. పోస్ట్ నేను చార్జ్ తీసుకున్నాను. ఆనరబుల్ సీఎం సార్కి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇక్కడ సిపిగా పనిచేయడానికి నాకు అవకాశం వచ్చింది, నా అదృష్టంగా భావిస్తున్నాను. వైజాగ్ ఈరోజు కూడా చాలా మంచి రోజు, నేషనల్ డాక్టర్స్ డే. నేను మెడికల్ కాలేజ్ కోల్కతా, అది ఓల్డెస్ట్ మెడికల్ కాలేజ్ ఇన్ ద సబ్ కాంటినెంట్, అక్కడ నుండి ఐ డిడ్ మై ఎంబీబీఎస్. పెళ్ళి జరిగిన తర్వాత డిస్కషన్ వచ్చింది, హనీమూన్ ఎక్కడ సెలబ్రేట్ చేయాలి. కొందరు ఫ్రెండ్స్ స్విట్జర్లాండ్, కొందరు నేపాల్, రకరకాల సజెషన్స్ వచ్చాయి. కానీ ఫండ్స్ ఎవరు ఇస్తారు, స్పాన్సర్ ఎవరు చేస్తారు అంటే అందరూ మేము సజెషన్స్ ఇచ్చాము, ఫండ్స్ మాత్రం మా దగ్గర లేవని అందరూ వెనక్కి అది పోతే, అప్పుడు ఫైనల్గా నేను నా వైఫ్కి చెప్పాను, సరే నువ్వు దిగులు పడకు, నాకు ఒక మంచి ఐడియా ఉంది, బెస్ట్ డెస్టినేషన్కి తీసుకెళ్తాము. ఇప్పుడు బెంగాల్లో అందరూ హిల్ స్టేషన్ చూడాలంటే డార్జిలింగ్, అండ్ సముద్రం చూడాలంటే దీఘా వెళ్తారండి. సో నేను చెప్పాను, ఒక చోట ఉంది నాకు తెలుసు ఇండియాలో, డార్జిలింగ్ ప్లస్ దీఘా కంబైన్డ్, హిల్ స్టేషన్, సీ రెండు ఉన్నాయి. నా ఒక పైసా ఖర్చు చేయకుండా నేను అక్కడికి తీసుకెళ్తాను. సో ట్రైన్ ఎక్కాను, మార్గ మధ్యంలో వైజాగ్లో దిగిపోయాను. సో ఇక్కడే మా హనీమూన్ సెలబ్రేట్ చేశాము యాజ్ ద
డ్రీమ్ టూరిస్ట్ డెస్టినేషన్. వైఫ్ వాజ్ వెరీ హ్యాపీ. సో వైజాగ్ నుండి 2001, వైజాగ్తో 2001 నుండి నాకు అనుబంధం. ఆ స్వీట్ మెమరీస్ జీవితం అంతా నేను మర్చిపోను. వైజాగ్తో నా అనుబంధం. సో ఇక్కడ ప్రాబ్లమ్స్ గురించి నాకు అవగాహన ఉంది. ఒకటి డ్రగ్స్ అండ్ నార్కోటిక్స్ ఇష్యూ నాకు తెలుసు, అది నేను ప్రయారిటీగా తీసుకుంటాను. ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి, నాకు తెలుసు ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అన్ని చోట్ల, అన్ని ఫీల్డ్స్లో, అన్ని సెక్టర్స్లో ఇంప్రూవ్మెంట్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. ప్రతి చోట నేను ఒకటే చెప్తాను, ఎక్కడ కొత్త పోస్ట్ వచ్చినా, దట్ లెట్ మై వాక్ డూ ద టాకింగ్. నేను చేసి చూపిస్తాను. ఎక్కువ ఇది చేస్తాను, అది చేస్తాను అని బిగ్ టాక్ అది నేను చేయను. సో నా డిపార్ట్మెంట్లో ఉన్న అందరికీ 2 మాటలు, 2 ఇన్స్ట్రక్షన్స్ మొదటి రోజు ఇస్తున్నా. నంబర్ 1, మనం ప్రజాసేవ చేస్తున్నాం ఈ డిపార్ట్మెంట్లో కాబట్టి ప్రజలకు, కామన్ పబ్లిక్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆ సర్వీస్ మెంటాలిటీతో ప్రజాసేవ చేయాలి. ఎవరైనా పోలీస్ స్టేషన్ వస్తే కూర్చోపెట్టి మర్యాద ఇవ్వాలి. ఏదైనా కామన్ పబ్లిక్ చెప్తే వినాలి, శ్రద్ధంగా వినాలి. ఎటువంటి మిస్బిహేవియర్ పబ్లిక్తో ఎవరు చేయకూడదు. అది నంబర్ 1. నంబర్ 2 వచ్చేసి, ఎక్కడ కరప్షన్ నేను సహించేది లేదు. అవినీతి పనులు, అవినీతికి పాల్పడితే కఠినంగా చర్య ఉంటుంది. సో నేను ఉన్నంతసేపు అందరూ నిజాయితీ అంటే నంబర్ 1 ఆనెస్టీ ప్రయారిటీగా తీసుకొని పనిచేయాలి. కరప్షన్ జరిగితే మాత్రం సహించేది లేదు. అండ్ ఫైనల్గా నేను పబ్లిక్కి సర్వీస్ చేస్తున్నా. మన పోలీస్ డిపార్ట్మెంట్కి ఫల్క్రమ్ వచ్చేసి మన కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్, ఏఎస్ఐలు అండ్ హోంగార్డ్స్ వాళ్ళ వెల్ఫేర్ మీద కూడా ఫోకస్ పెడతాను వైజాగ్ కమిషనరేట్లో. సో వాళ్ళు ఏ విధంగా పని చేస్తున్నారు పగలు రాత్రి 24/7, కాబట్టి వాళ్లకు మనం మంచి ఫెసిలిటీస్ ఇవ్వాలి. అది కూడా ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు త్రూ ప్రెస్ ఒక నంబర్ నేను రిలీజ్ చేస్తున్నా. 7995095799 ఈ 79950957999. సో నా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా స్నేహితులందరికీ నా రిక్వెస్ట్, ఈ నంబర్ వైజాగ్ కమిషనరేట్లో నివసిస్తున్న అందరికీ తెలియజేయండి. ఈ నంబర్ నేను నా దగ్గర పెడతాను. గుడ్ మార్నింగ్ మెసేజెస్ వద్దు, కంగ్రాచులేటరీ మెసేజెస్ వద్దు, గుడ్ ఈవినింగ్ మెసేజెస్ వద్దు, గుడ్ నైట్ మెసేజెస్ వద్దు. ఏదైనా ఇబ్బందులు ఉంటే, ఏదైనా సమస్యలు ఉంటే, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే, ఏదైనా అన్యాయం జరిగితే, న్యాయం జరగడం లేదు ఆ బాధ ఉంటే, పోలీస్ స్టేషన్ వెళ్ళినా కంప్లైంట్ తీసుకోవడం లేదు, ఏదైనా సమస్య ఉంటే ఎప్పుడైనా 24/7 నేను ఉన్నంతసేపు ఈ నంబర్ మీరు యూజ్ చేసుకోండి. డైరెక్ట్గా నాకు కాల్ చేయండి. నేను అప్పుడు మీటింగ్లో ఉంటే తర్వాత కాల్ బ్యాక్ చేస్తాను. SMS పెట్టండి, వాట్సాప్ పెట్టండి, వీడియో, ఆడియో లేకపోతే వాయిస్ రికార్డ్ ఏదైనా పెట్టండి. సో దట్ 24/7 పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ ఉంటుంది. నిరంతర సంచలన వార్తా సమాచారం కోసం వీక్షిస్తూనే ఉండండి మీమా VST న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.